వచ్చిన వాళ్ళకి ఈరోజు స్పెషల్ గా కాల్ చేస్తాం బికాస్ వాళ్ళకే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ నా టర్న్ నేను ఎలా ప్రాంక్ చేయాలో ఈలోపు ఆలోచిస్తూ ఉంటాను అసలు టైం వేస్ట్ చేయకుండా కాల్ చేద్దాము ఆ కాల్ కనెక్ట్ అయ్యే లోపు ఎలా ప్రాంక్ చేయాలో ఆలోచిస్తాను సో మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి నెక్స్ట్ కాల్ కి మనం కాల్ చేస్తున్నాం హియర్ వి గో హలో హలో అమ్మా ఎవరు శ్రీలేఖ ఉందా శ్రీలేఖ ఎవరు శ్రీలేఖ శ్రీ ఉందా శ్రీ లేదు మీరెవరు మీకేరు కావాలి ఎవరు మాట్లాడేది మీకేరు కావాలి శ్రీలేఖ నెంబర్ కాదా ఇది కాదు రాంగ్ నెంబర్ ఒకసారి చూసుకో నంబర్ చూసుకో ఎవరు మాట్లాడేది ఎందుకంత రఫ్ గా మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడొచ్చుగా రాంగ్ నెంబర్ బాబాయ్ రాంగ్ నెంబర్ బాబాయ్ అని చెప్పేసి మంచిగా చెప్పొచ్చు కదా ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు బాబాయ్ కోపం నాకెందుకు నువ్వు ఎవరు నాకు తెలియదు కానీ రాంగ్ నెంబర్ కదా అదే అంటున్నాను నాకు నిన్న బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి కలిసింది బాబాయ్ నెంబర్ రాసి చిట్లో వేసింది ఈ నెంబర్ ఇచ్చింది ఎందుకు మరి నీ ఫ్రెండ్ ఎవరైనా అయ్యి ఉంటుందంటావా నాది ఫ్యాన్సీ నెంబర్ అందుకే చేతికైతే రాసి ఇచ్చినట్టుంది నాది ఫ్యాన్సీ నెంబర్ అందుకే నాకు లక్ తాకింది అదే ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటున్నా అమ్మాయి బాగుంది నెంబర్ రాసి ఇచ్చింది బస్ స్టాండ్ లో సరే అని ఫోన్ చేస్తుంటే నిన్న దాకా స్విచ్ ఆఫ్ వచ్చింది ఇప్పుడు కనెక్ట్ అయింది కట్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తావు ఏం పేరు బాబాయ్ మంది చైతు బాబాయ్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్ థ్యాంక్ యూ బాబాయ్ హౌ ఆర్ యు బాబాయ్ వెరీ 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 ఫైన్ ఎవరి పేరేంది రామ్ రామ్ వెరీ 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 ఫైన్ కానీ ఇక్కడ మాత్రం చేతు వెరీ 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 నాట్ ఫైన్ ఎందుకంటే ఇవాళ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాము అండ్ ఎవరైతే కాలర్స్ గుర్తుపట్టకుండా మాట్లాడుతూ ఉంటారో అప్పుడు విన్ అయినట్టు అన్నమాట సో ఇప్పుడు నువ్వు గుర్తుపట్టేయడం వల్ల పాపం చేతుకి పాయింట్ రాలేదు దట్స్ ఓకే ఏం పర్లేదు నా లైఫ్ లో ఇప్పుడు ఏం అయిపోదు జస్ట్ ఒక పాయింట్ రాలేదు అంతే నథింగ్ హ్యాపెండ్ చెప్పు బాబాయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు కామారెడ్డి మై ఫేవరెట్ ప్లేస్ మై బెస్ట్ ఫ్రెండ్ శ్రీధర్ అక్కడే ఉంటాడు చాలా సార్లు వచ్చిండే కామారెడ్డిలో ఎక్కడ కామారెడ్డిలో మద్దూర్ అనే చిన్న గ్రామం అచ్చా ఓకే అక్కడ నుంచి మళ్ళీ ఇంకో గ్రామమా బాబాయ్ మీ కామారెడ్డిలో వినాయక చవితి బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారంట కదా స్టాల్స్ అన్ని పెడతారంట కదా స్పెషల్ ఎగ్జిబిషన్ లెక్క చేస్తారంట కదా అవునవును వెరీ గుడ్ చెప్పు బాబాయ్ ఎప్పుడు ఫోన్ చేసినా నీ వాయిస్ ఖచ్చితంగా గుర్తుపట్టగలను థ్యాంక్ యూ బాబాయ్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటావా ఖచ్చితంగా డైలీ చూస్తాను కాబట్టి మీ వాయిస్ అప్పుడే గుర్తుపడేస్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ రామ్ ఎనీవేస్ ఫోన్ చేసావా లేదా నువ్వు సర్ప్రైజ్ అయ్యవా లేదా పాయింట్ ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అందరూ హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం అలానే అదే ఫాలో అయిపోతూ అట్లానే హ్యాపీగా ఉండు థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us బై థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ యా ప్లెజర్ బై బై నిజంగా మనం హ్యాపీగా ఉండి అందరూ హ్యాపీగా ఉండాలి మస్తు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పినావు రామ్ థ్యాంక్ యూ కానీ కొన్ని జీవితాలు ఉంటాయి పక్కన వాళ్ళ హ్యాపీనెస్ ని కిల్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అలాంటి వాళ్ళ వల్ల మాత్రం ఖచ్చితంగా పడమాకండి కాజల్ లెట్ మీ టాక్ అవును అస్సలు పడకండి లెట్ మీ టాక్ నా డైలాగ్ కంప్లీట్ చెప్పాలనుకుంటే ఎప్పుడు నాకు సపోర్ట్ ఇస్తే ఏం అవసరం లేదు నా సపోర్ట్ నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు మనకి మనమే స్ట్రాంగ్ గా మాట్లాడుకుంటూ మనకి మనమే స్ట్రాంగ్ గా మూవ్ అనేది ఓకే అంతే ఏం చెప్తే అదే చేతు అట్లనే ఉండాలి లైఫ్ లో అలానే ముందుకు సాగిపోతూ ఉండాలి బికాస్ ఆర్ హ్యాపీనెస్ ఇస్ ఇంపార్టెంట్ నీకు పీస్ కావాలి అనుకుంటే నువ్వు ఆ సిచ్యువేషన్ నుంచి యూ హ్యావ్ టు మూవ్ ఆన్ లేకపోతే నీ సంతోషం నాకిపోతుంది నీలాంటి వాళ్ళు ఉంటే సంకనాకిపోయింది జీవితం బుగ్గుపాలైపోద్ది అని చెప్పేసి సూపర్ నువ్వు ఏదంటే అదే చేతు అంతే సో మూవ్ ఆన్ హ్యాపీగా ఉండు నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి